హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఫామ్ ఫ్రెష్ కాజు విత్ చికెన్ కర్రీ చూపించబోతున్నా. లాస్ట్ వీడియోలో ఈ జీడిపప్పుని ఎలా తయారు చేసుకుంటారో చూసాం కదా. ఇప్పుడు చికెన్ కాంబినేషన్లో ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ రోటీ, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ప్రాసెస్ నార్మల్ అయినా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఈ పచ్చి జీడిపప్పులతో చేసే కూర మన రెగ్యులర్గా షాప్లో దొరికే జీడిపప్పు కర్రీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంకొంచెం బాగుంటుంది. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. అంటే చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోవాలి. ఈ విధంగా చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి జీడిపప్పు వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పెద్దదైతే ఒకటి, చిన్నవైతే ఒక 2 టమాటాలు వేసుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలో కంటే ఈ కాజు చికెన్ కర్రీలోకి 1 టేబుల్ స్పూన్ కారం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే జీడిపప్పు కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ అంతా బయటికి వస్తున్నప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకోవాలి. ఈ మసాలా కోసం కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, 1 స్పూన్ గసగసాలు, కొంచెం చెక్క, మొగ్గ, యాలకులు వేసుకుని ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది మన రెసిపీకి. చూసారు కదండి, చక్కటి గ్రేవీతో మన చికెన్ అండ్ కాజు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే మన జీడిపప్పు చికెన్ కూర రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చింది కదా? అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.